రెండవ తరగతి తెలుగు వాచకం తెలుగు తోట 2 మొదటి పాఠం వాన. పేజీ నెంబర్ 5లో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి. ఇచ్చినటువంటి అక్షరాలకి లేదా ఇక్కడ ఇచ్చినటువంటి హల్లులకి దీర్ఘం చేర్చి కొత్త అక్షరాలు మనం రాయాలి. కింద ఇచ్చినటువంటి హల్లులకి దీర్ఘం చేర్చి పలికినప్పుడు చివర ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. దాన్ని గమనించాలి. అంటే కా అనేటువంటి హల్లును తీసుకున్నప్పుడు దానికి ఆకారము లేదా దీర్ఘం ఇచ్చినప్పుడు దీన్ని పలికినప్పుడు కా అంటే చివర ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. దాన్ని గమనించాలి మనం. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి అక్షరాలకు లేదా హల్లులకి దీర్ఘం చేరుస్తూ అక్షరాలను చదువుతూ రెడీ నేర్చుకుందాం. వీటిని మనం గుణింతాక్షరాలు అని కూడా అంటాం. అకారం, దీర్ఘము. అకారం అంటే ఈ విధంగా ఉంటుంది, దీర్ఘం అంటే ఈ విధంగా ఉంటుంది. మొదటిది ఎక్, మూల శబ్దం. దీనికి అకారం ఇచ్చినప్పుడు కా అయింది, దీర్ఘం ఇస్తే కా అయింది. అలాగే గా, దీర్ఘం ఇస్తే గాకు దీర్ఘం ఇస్తే గా. ఇచ్చినటువంటి గళ్ళలో మీరు గా రాయాలి. అలాగే చా, చాకి దీర్ఘం ఇస్తే చా. జా, జాకు దీర్ఘం ఇస్తే జా. ఇక్కడ ఖాళీలో జా అని రాయాలి ఇచ్చినటువంటి గళ్ళల్లో. అలాగే టా, టా టా టా, టాకు దీర్ఘం ఇస్తే టా. డా, డాకు దీర్ఘమిస్తే డా. ణ, ణాకి దీర్ఘమిస్తే ణా. దీనికి అకారం అక్కర్లేదు, ఇంకా ఇలా రాస్తే ణ అలా అర్థం చేసుకోవాలి. ణ ణా. తా, తాకు దీర్ఘమిస్తే తా. దా, దాకు దీర్ఘమిస్తే దా. నా, నాకు దీర్ఘమిస్తే నా. పా, పాకు దీర్ఘమిస్తే పా. కా, కా. గా, గా. చ, చా. జ, జా. టా, టా. డ, డా. ణ, ణా. తా, తా. ద, దా. న, నా. పా, పా. మరికొన్ని హల్లులకి దీర్ఘం ఇచ్చి చదువుతూ రాయడం నేర్చుకుందాం. బా, దీనికి అకారం ఇవ్వకలేదు, మళ్ళీ ఇలాగా ఇలా రాస్తే చాలు. బా, చివరి చోటు పలికినప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది. బా, బాకి దీర్ఘం ఇస్తే బా. బా, బా. మా, మా. మా అని పలికినప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది చివర. మాకి దీర్ఘమిస్తే మా రాసి దీర్ఘమిస్తే మా. మా అనేది మీకు ఇచ్చిన గళ్ళలో రాయండి. తర్వాత యా, యా. యాకి దీర్ఘమిస్తే యా. మాకి యాకి తేడాను గుర్తించాలి. మా అంటే చిన్న సున్నా ఉండి సున్న పైకి రావాలి అకారం, మా ఇది. యా అంటే పెద్ద సున్న రాసి దాని పక్కన రావాలి అకారం. మా, యా. దీర్ఘమిస్తే మా, దీర్ఘమిస్తే యా. ఈ రెండింటికి మధ్య తేడాని గుర్తించాలి. రా, రాకి దీర్ఘమిస్తే రా. రా, రా. లా, లాకి దీర్ఘమిస్తే లా. వా, వాకి దీర్ఘమిస్తే వా.
చివర ఆ అనే శబ్దం వచ్చింది. వా అన్నప్పుడు ఆ అనే శబ్దం వచ్చింది. వా అన్నప్పుడు ఆ అనే శబ్దం వచ్చింది. గమనించాలి. ఇక్కడ వా అనేది రాద్దాం. సా, సాకి దీర్ఘమిస్తే సా, సా. షా, కొంచెం సాని ఒత్తి పలకాలి. షా, షాకి దీర్ఘమిస్తే షా, షా. సా, 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 సా. సాకి దీర్ఘమిస్తే సా. ఈ సాని ఒకేలా పలుకుతాం. ఈ సాని ఎందుకో తెలియదు కానీ చాలామంది సే అని చదువుతుంటారు. దానికి యకారం లేదు, పైన అకారం మాత్రమే ఉంది కాబట్టి దాన్ని సా అనే చదవాలి. హా, హా, హా అని రాయడానికి ఇక్కడ ఆల్రెడీ దీర్ఘం ఇచ్చేసాం కాబట్టి పైన ఇలా రాయాలి. ఇది హా, ఇది హా. ళ, ళ, ళకి దీర్ఘం ఇస్తే ళా. బా, బా. మా, మా. యా, యా. ర, రా. ల, లా. వా, వా. సా, సా. ష, షా. సా, సా. హ, హా. ళ, ళా. ఈ విధంగా ఇచ్చినటువంటి అక్షరాలకి లేదా హల్లులకి మనం దీర్ఘం చేర్చి కొత్త అక్షరాలని చదవడం రాయడం నేర్చుకున్నాం. వీటిని గుణింతాక్షరాలు అని కూడా మనం పిలుస్తాం. మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా మీరు రాయండి.